నా మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes అసలు ఎవరు ఆపుకోలేరు. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్. అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. దట్స్ ఇట్. ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది. 100% తగ్గించిన థియేటర్లు పెంచుతారు. మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న? తేజాని గురించి అని కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే ఉంది. పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. ఈ గుంటూరు కారంతోనే ఎందుకు, ఈయనదే ఆయనదే. ఎన్ని రోజులు అన్నాడు, ఎంత అన్నాడు అని. ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నాకు పైసలు రాగానే రామ్ మందిర్కు టికెట్కు, ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు. రామ్ మందిర్కి ఇస్తాడు అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ, హీరోలతో పోటీ పడతాడు ఈయన. నేను తీసుకోవాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు అవుతుంది అన్న, 100% ప్లస్ అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబు పోటీ వాడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది. ప్లస్గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది చూడు ఖచ్చితంగా. గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా. ఈ పోరాడు చేసిండు ఈయన. అంతా ప్లస్ కాకపోవచ్చు కానీ ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్ అన్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అన్నమాట. ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. మూవీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే అల్టిమేట్. అంటే చిన్నపిల్లలు కూడా రామతత్వాన్ని లేపే రామతత్వం, హనుమంతుడే రామతత్వం. ఆ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు అంటే గ్రాఫిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, విజువల్స్ చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఎక్కడ గ్రాఫిక్ ఎక్కడ ఉన్నట్టుగా అసలు చాలా బాగా తీసాడు. అసలు అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. అల్టిమేట్. గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసిండు. సో దానికి దీనికి దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథాలజికల్ బట్ కంపేర్ చేయకుండా ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే. చాలా బాగా తీసాడు. మంచి మైథాలజికల్ హిట్ అబ్బా. వేరే మూవీస్ తో కంపేర్ చేసి దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ మూవీ అన్నమాట. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.